అరాచకాలకు కేరాఫ్ గా మారింది ఏపీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అభివృద్ధికి కేరాఫ్ అయిన ఏపీ కూటమి పాలనలో కక్ష సాధింపులకు వేదికగా మారింది. వైఎస్ఆర్సీపీ నేతల్ని టార్గెట్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా అక్రమ కేసులు బనాయిస్తుంది. లిక్కర్ మైనింగ్ మాఫియా సాగిస్తున్న ప్రభుత్వమే ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెడుతూ జైలుకు పంపిస్తోంది. ప్రశ్నించే గొంతులను టార్గెట్ చేస్తోంది కూటమి సర్కార్. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడుతోంది. లేని మద్యం కేసు సృష్టించి వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి వంటి చాలా మందిని అరెస్టు చేయించింది. ఇటీవలే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేయించిన కూటమి సర్కార్ ఇప్పుడు మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై కక్షగట్టింది. అసలు మైనింగే జరగని రుస్తుం మైన్స్ లో అక్రమాలు జరిగాయంటూ తప్పుడు కేసు బనాయించింది. బీసీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను ఇరికించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ కేసులో బిడదవోలు శ్రీకాంత్ రెడ్డిని A12 నిందితుడిగా చేర్చారు పోలీసులు. శ్రీకాంత్ రెడ్డిని బెదిరించి ఈ కేసులో అనిల్ కుమార్ ప్రమేయం ఉందని తప్పుడు వాంగ్మూలం నమోదు చేయించారు. శ్రీకాంత్ రెడ్డి ఈ విషయాన్ని న్యాయమూర్తి ఎదుట స్పష్టం చేయడంతో మరోసారి వాంగ్మూలం రికార్డ్ చేయాలని ఆదేశించింది న్యాయస్థానం. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్పుడు ఫిర్యాదుతో ఈ కేసులో ఇప్పటివరకు 12 మందిని నిందితులుగా చేర్చారు. తాజాగా అనిల్ కుమార్ యాదవ్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు ఆయన అనుచరులతో కూడా ఈ కేసులో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు జీవితకాల ప్రత్యర్థిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేశారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చిందే తడవుగా మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఫైళ్లు తగలబడ్డాయంటూ అక్రమ కేసులు పెట్టారు. ఎంపీ మిథున్ రెడ్డిపై ఎప్పటినుంచో కక్షగట్టిన కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వేధిస్తూనే ఉంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వెళ్లిన సమయంలో మిథున్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలతో దాడికి యత్నించింది. ఈ అటాక్ లో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఏడాది నుంచి మిథున్ రెడ్డిని ఇరికించేందుకు ప్లాన్ వేసిన కూటమి సర్కార్ లేని మద్యం కేసులో ఇరికించింది. మాజీ మంత్రి విడుదల రజని కార్యాలయంపై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు అద్దాలు పగులగొట్టారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు. తాడిపత్రిలో విధ్వంసం సృష్టించారు. ఆయన దొరికితే చంపేందుకు కూడా ప్రయత్నించారు. ఇప్పటికీ పెద్దారెడ్డిని తన సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టనీయకుండా అడ్డుకుంటూనే ఉన్నారు. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రి కొడాలి నాని ఇంటిపై రాళ్ల దాడి చేశారు. అనేక కేసులు పెట్టి వల్లభనేని వంశీని దాదాపు 4.5 నెలల పాటు జైల్లో పెట్టారు. గుంటూరు జిల్లాలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుపై దాడికి ప్రయత్నించారు. ఆయన వాహనాలను ధ్వంసం చేశారు. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశీల రఘురాంతో పాటు మాజీ మంత్రి జోగి రమేష్, విజయవాడ తూర్పు నియోజకవర్గ నేత అవినాష్ పై కేసులు పెట్టారు. వారంతా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసినట్లుగా తప్పుడు కేసులు బనాయించారు. ఇదే కేసులో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కూడా కేసు పెట్టి ఆయనకు నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి పేర్ని నాని భార్యపై అక్రమ కేసు పెట్టి వేధించగా ఆమె హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇదే కేసులో నానిని కూడా ఇరికించారు. ఏవో వ్యాఖ్యలు చేశారంటూ అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి ఆయన్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఇటీవలే పేర్ని నాని హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. తప్పుడు కేసు పెట్టి ఎంపీ నందిగాం సురేష్ ను 5 నెలలు జైల్లో ఉంచారు. ఆ కేసులో నుంచి బయటకు రాగానే మరో తప్పుడు కేసు పెట్టి మళ్లీ అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చాలా కాలంగా నెల్లూరు జైల్లోనే ఉన్నారు. మాచెల్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కూడా అడ్డగోలుగా కేసులు పెట్టి ఆయన్ను సైతం దాదాపు 4 నెలల పాటు జైల్లో పెట్టారు. ఎన్ని అక్రమ కేసులు బనాయించినా భయపడేది లేదని తేల్చి చెబుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. అక్రమ కేసులపై పోరాడతామని, న్యాయస్థానాల్లో తేల్చుకుంటామంటున్నారు. అక్రమ కేసులతో తమ గొంతు నొక్కలేరని, రెడ్ బుక్ రాజ్యాంగం ఎల్లకాలం సాగదని హెచ్చరిస్తున్నారు వారు.